డెసిమల్స్ యొక్క మల్టిప్లికేషన్స్ అనేవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇచ్చాడు, ఒక ప్రాబ్లం ఇచ్చాడు. అంటే 3.35 ఇంటూ 0.012 అని ఇచ్చాడు. ఇప్పుడు మల్టిప్లికేషన్స్ అనేవి నార్మల్గా చేసేస్తాం. ఫస్ట్ 2 5 10 1 ఇక్కడ 0 ఇక్కడ 1 ఇక్కడ వేస్తాం. 2 3 6 ప్లస్ 1 7 2 3 6 6 రాస్తాం. అలాగే 1 5 5 1 3 3 1 3 3. నెక్స్ట్ జీరోసే కాబట్టి జీరోతో మల్టిప్లై చేస్తే సేమ్ అదే వస్తుంది కాబట్టి ఇంకా అలా వదిలేసి ఇవి కూడేస్తాం. 7 ప్లస్ 5 12 6 ప్లస్ 4 10 1 4. ఇప్పుడు అందరికీ ఇక్కడ వరకు అందరూ బాగా చేసేస్తారు. ఇక్కడ పాయింట్ అనేది ఎక్కడ పెట్టాలనేది అందరికీ డౌట్. ఇక్కడ పాయింట్ అనేది మనం ఎక్కడ పెట్టాలంటే మనకి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూసుకోవాలి. 1 2 3 ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే 5 నెంబర్స్ తర్వాత మనం పాయింట్ పెట్టాలి. అంటే 1 2 3 4 0 వేసుకుంటే 5 0.04020 దీని యొక్క ఆన్సర్ అనమాట. అంటే మల్టిప్లికేషన్స్ అందరూ కరెక్ట్గా చేసేస్తారు. ఇక్కడ పాయింట్ అనేది ఎక్కడ పెట్టాలనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఈ పాయింట్ అనేది ఎక్కడ పెట్టాలి అంటే మనం ఏ విధంగా చెప్తామంటే ఇక్కడ పాయింట్స్ అనేవి రెండింటి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూసుకుంటాం. ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. అలాగే ఇటువైపు కూడా పాయింట్ ఉన్నది కాబట్టి ఇటువైపు ఎన్ని వాల్యూస్ ఉన్నాయో తీసుకుంటాం. 1 2 ఉన్నాయి. ఈ రెండు వాల్యూస్ కలిపితే అంటే 3 + 2 5 వాల్యూస్ దగ్గర పాయింట్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే మనం వచ్చిన ఆన్సర్కి 5 పాయింట్స్ వరకు తీసుకుంటాం. 1 2 3 4 5 4 వాల్యూస్ వచ్చాయి కాబట్టి మనం 5th వాల్యూ ఇక్కడ 0 ఉన్నట్టు పాయింట్ పెట్టుకుంటాం. ఆ ముందు ఏం లేదు కాబట్టి 0 అనేది మనం పెడతాం. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందంటే 0.04020 అవుతుంది అనమాట. అంటే మనకి ఎక్కువగా డెసిమల్స్ అనేవి ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్స్ ఇస్తే ఈ విధంగా చేయాలి. అలాగే ఎనదర్ ప్రాబ్లం ఇంకోటి కూడా తీసుకుంటే మనకి 3 5s 15 1 3 1s 1 3 + 1 4 3 2s 6 అలాగే 3 3s 9 3 4s 12. సేమ్ ఎనదర్ నెంబర్ కూడా 3 కాబట్టి సేమ్ నెంబర్ మనం రాసుకోవచ్చు. 5 4 6 9 2 1. అలాగే నెక్స్ట్ది మనకి 2 5s 10 2 1s 1 2 1s 2 + 1 3 2 2s 4 2 3s 6 2 4s 8. ఇవి మొత్తం యాడ్ చేస్తాం. 5 5 + 1 6 2 + 4 6 + 5 11 3 + 1 4 4 + 6 10 10 + 4 14 15 15 21 + 24 4 9 13 13 4 17 1 1 2 2 2 4 4 6 10 8 + 2 10. ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ 1 2 3 4 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 1 2 3 4 ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలా మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మనం మల్టిప్లికేషన్ ముందు చేసేస్తాం. పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయో టోటల్ అంటే ఇటువైపు రెండు వైపులు ఉన్నటువంటి పాయింట్స్ తర్వాత ఎన్ని అయితే వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి. ఇది డెసిమల్స్ యొక్క మల్టిప్లికేషన్స్ అనేవి ఈ విధంగా చేయాలి. అలాగే మీరు ఒక ప్రాబ్లం చేయండి. 314.5 ఇంటూ 2.505 ఈ ప్రాబ్లం చేసి మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.